చంద్రబాబు అన్నయ్య నమస్కారం అండి మీకు. మరి లోకేష్ బాబుకి పవన్ కళ్యాణ్కి నేను నమస్కారం చెబుతున్నాను. మరి పండగ శుభాకాంక్ష అండి మీకు. అంటే భోగి, సంక్రాంతి, కనుమ. వాళ్ళ కనుమ లాస్ట్ అండి. మరి చంద్రబాబు అన్నయ్య మరి పేదోళ్ళకి అనుకున్నా ఇంకా ఏం రాలేదు. దాని గురించి నేను వీడియో చేస్తున్నాను. మరి వీడియో మీరు చూస్తారని అనుకుంటున్నాను నేను. మరి ఏంటంటే మరి పండగ కానుకలు అన్నారు, ఏం రాలేదు. స్టోర్లో బి స్టోర్లో 6-5 ఇస్తామన్నారు ఉచితంగా, ఏం రాలేదు. తర్వాత వచ్చేసి 18,000 ఇంతవరకు ఏం పడలేదు అన్నయ్య. 18,000 వచ్చేవి కూడా ఇంకా రాలేదు. మరి ఇస్తామన్నారు, నెలకి 15,000 చొప్పున అంత వేస్తామన్నారు, అవి ఇంతవరకు రాలేదు. తర్వాత వచ్చేసి ఇళ్ల స్థలాలు అన్నయ్య. ఇళ్ల స్థలాలు ఏమీ పోయినా ఇళ్ల స్థలాల మటుకి అన్నయ్య తప్పనిసరిగా. ఎందుకంటే అద్దెలకు ఉండేవాళ్ళు చాలా బాధపడుతున్నారు, అద్దెలు కట్టలేక. మీరు ఆ స్థలం ఇస్తే మరి లేనోళ్ళందరూ ఇల్లు కట్టుకొని చక్కగా వాళ్ళ సొంత గుహాల్లో వాళ్ళు ఉంటారు. అద్దెలతో చాలా ఇబ్బంది పడుతున్నారు. మరి 50 జనం ఉన్నారు అద్దెలకు ఉండేవాళ్ళు, ఇల్లు లేనివాళ్ళు 50 జనం ఉన్నారు. మరి ఎంతోమందికి ఇల్లు లేక అవస్థ పడుతున్నారు. వాళ్ళకి మీరు ఇళ్ల స్థలాలు ఇస్తే మరి మీ జన్మ మీ పేరు చెప్పుకొని బతుకుతారు వాళ్ళు. వాళ్ళకి అనేది ఒక నీడ చూపించండి అన్నయ్య. మరి ఇల్లు లేని వాళ్ళు చాలామంది ఉన్నారు, అద్దెలు కట్టలేక అల్లాడిపోతున్నారు. కూలి పని చేసుకొని అద్దెలు కట్టలేక మరి ఇంట్లో జరక్క చాలా ఇబ్బంది పడుతున్నారు. అద్దె వాళ్ళు ఆగట్లేదు. అద్దెలు కట్టే టయానికి అద్దె లేక అప్పు తెచ్చుకొని రోజువారీ చీట్లు తీసుకొని కడుతున్నారు కొంతమంది. మళ్ళీ అవి కట్టలేక అల్లాడిపోతున్నారు. అన్నయ్య మీరు తప్పు అనుకోవద్దండి. మరి వీడియో నేను దాని గురించి చేస్తాను. ఇళ్ల స్థలాలు మరి ఆ రోజు మీరు అన్నారు పల్లెటూరులో 3 సెంట్లు అన్నారు, టౌన్లో 2 సెంట్లు అన్నారు. మరి ఎక్కడ ఇస్తారో ఎప్పుడు ఇస్తారో త్వరగా ఇస్తే కొంచెం మంచిదన్నయ్య. వాళ్ళు దాంట్లో ఏ గుడిచో బొడి చేసుకొని వాళ్ళు తలదాచుకుంటారు. దాంట్లో మీరు తొందరగా పని మటుకు చేయండి అన్నయ్య. ఏదైనా కానీ మీరు అన్నారు ఆ మాట ఆ రోజున. మరి ఎంతోమంది ఎదురు చూస్తున్నారు మీరు ఇస్తారని. ఈ పండగకి ఇస్తారా, ఈ పండగ కొత్త వస్తుందని ఎదురు చూశారు చాలామంది. మరి పండగ కూడా అయిపోయింది, వాళ్ళతో అయిపోయింది. మరి అన్నయ్య మీరు తప్పు అనుకోవద్దు నన్ను. నేను ఎందుకంటే నేను తెలుగుదేశం పార్టీలో తిరిగే మనిషిని. ఆ పార్టీ అంటే అభిమానం, నాకు చాలా అభిమానం. మా అమ్మ కానించి మా అమ్మమ్మ కానించి మాకు తెలుగుదేశం పార్టీ అంటే మాకు చాలా అభిమానం, గౌరవం. ఎన్టీ రామారావు అన్న, చంద్రబాబు అన్నయ్య అన్న, మరి ఎన్టీ రామారావు బిడ్డలన్న మాకు చాలా గౌరవం. మాకు